నా దగ్గర ఉన్నాడు. హరణ్, నీకు నిజంగా కంగ్రాచులేషన్స్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. 2 అవార్డ్స్, అప్పుడు అది ఇప్పుడు ఇది. ఎలా ఉంది నీ ఫీల్, ఎలా ఉంది? ఎవరు కూడా ఇట్లా వచ్చిన అవార్డ్స్ ఇంతవరకు రాలేదు తెలుగు ఇండస్ట్రీలో. ఇట్లా గెలుచుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరు నాకు తెలిసి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ గద్ర అవార్డు అసలు వస్తుంది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ గద్ర అవార్డు అయితే వచ్చింది. ఫైనల్గా నేషనల్ అవార్డ్స్ కూడా మా టీం అన్నారన్నమాట, నీకు తప్పకుండా వస్తుంది అని. అంతలా ఊహించలేదు, కానీ అవార్డు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ అవార్డు వచ్చిన ఫస్ట్ నీకు ఎవరు చెప్పారు ఇట్లా నీకు నేషనల్ అవార్డు వచ్చింది? షూట్ టెర్రస్ మీద అవుతుంది, అమ్మ కింద నుండి పరిగెట్టుకుని వచ్చి అవార్డు వచ్చింది అని చెప్పారు నాకు. ఆ తర్వాత ఎవరు మీ యూనిట్, ఆ సినిమా యూనిట్ కానీ ఇప్పుడు చేస్తున్న యూనిట్ కానీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏంటి? చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, అందరూ కంగ్రాట్స్ చెప్పారు. ఒక చిన్న కేక్ కటింగ్ కూడా చేశారు. సో చాలా బాగా చేశారు. ఇప్పుడు నీ పైన చాలా పెద్ద బాధ్యత కదా, ఎందుకంటే నువ్వు చూసేసుకునే ఆ క్యారెక్టర్స్, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఇన్స్పైర్డ్గా ఉంటే 10 మందికి ఉపయోగపడుతుంది, ఇలాంటివి ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. సో నీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్లు నీకు ఇష్టం, ఎట్లా చేయబోతు? అంటే ఒక మంచి దానికంటే ఒక మంచి రోల్ ఉండాలి మూవీలో. కొంచెం ఈ పిల్లాడు బాగా కనిపిస్తున్నాడు, బాగా యాక్ట్ చేస్తున్నాడు అన్న క్యారెక్టర్లో ఆ హ్యాపీనెస్, ప్రజలకు చూపించే ఎక్స్ప్రెషన్స్, అంటే సినిమా చేస్తే ఖచ్చితంగా అవార్డు కొట్టాలి అన్న మూవీస్ ఏమైనా వస్తే చేయాలనుకుంటున్నా. అసలుకి నీకు నేషనల్ అవార్డు వస్తుందని ఉందా? అసలు ఎక్స్పెక్ట్ చేసేవా? ఎందుకంటే అందరు చాలామంది అప్లై చేస్తుంటారు, కాకపోతే ఎట్లా వస్తుందా రాదా అనేది. ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత నీకేమనిపించింది అసలు? అంటే అసలు అవార్డు వస్తుందని అనుకోలేదు. సో మామూలుగా మా వాళ్ళు అప్లై చేశారు, ఒక చిన్న హోప్ వస్తే బాగుంటుంది అని. సక్సెస్ఫుల్లీ వచ్చింది. నీ స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళు అందరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు ఎట్లా వచ్చారు? అందరూ ఫోన్ చేసి కాంగ్రాట్స్ చెప్తున్నారు. టీచర్స్ అందరూ ఫోన్ చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఎంతవరకు రాగలిగానంటే మా పేరెంట్స్, మా స్కూల్ సపోర్ట్, వీళ్ళతోనే నేను రాగలిగాను. పేరెంట్స్ నీకు సపోర్ట్ ఉందన్నావు కదా, ఈ అవార్డు వచ్చిన తర్వాత అమ్మ ఎలా ఫీల్ అయ్యారు? ఆమె కళ్ళల్లో ఎలా హ్యాపీనెస్ చూసారు? ఒక్కసారిగా ఆవిడ నవ్వుతూ ఆనంద బాష్పాలతో ఏడుస్తుంటే అమ్మ దగ్గర ఎప్పుడు అలా చూడలేదు, ఫస్ట్ టైం అంత హ్యాపీనెస్ చూడడం. యాక్చువల్లీ మీరు ఉండేది వైజాగ్, కానీ మీరు షూటింగ్ మొత్తం కూడా ఇప్పుడు హైదరాబాద్. వైజాగ్ నుంచి ఇక్కడ రావాలంటే ఆ ట్రావెలింగ్ చాలా ఇబ్బంది. నీ స్కూల్స్ అట్లా అది ఇబ్బంది, నీకు ఈ ట్రావెలింగ్ జర్నీ, అసలు హెల్త్ ఇవన్నీ కదా. ఎట్లా అనిపించింది అసలు? చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి స్టార్టింగ్లో, హెల్త్ ప్రాబ్లమ్స్ అని అవని ఇవన్నీ, కానీ అన్నీ ఫేస్ చేసుకొని రావడం వల్లే ఈరోజు నేషనల్ అవార్డు కొట్టగలిగారు. ఇప్పుడు దీని తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు చేస్తున్నావు కదా, అది కూడా మళ్ళీ చిల్డ్రన్ మూవీయే. ఎలా ఉంది అందులో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అందులో కూడా నెక్స్ట్ మళ్ళీ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. మా డైరెక్టర్ గారు అయితే ఒకటే అన్నారు, నువ్వు 35 మూవీతో ఒక నేషనల్ అవార్డు కొట్టావు, సమ్మర్ హాలిడేస్తో ఇంకో అవార్డు కొడతావు, నాది గ్యారంటీ అని.